నెల్లూరు జిల్లా సైదాపురం బ్రిడ్జి వద్ద నుండి సైదాపురం గ్రామం వరకు రోడ్డు దెబ్బతిని భారీ గోతులు ఏర్పడ్డాయి. దీంతో ఈ దారిలో ప్రయాణించే ప్రయాణికులకు నరకం చూస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ గుంతలను తాత్కాలికంగా పూడ్చడం, వర్షాలు వచ్చిన సమయంలో తిరిగి మళ్లీ గుంతలు ఏర్పడటం, మైనింగ్ లారీలు భారీ లోడ్తో ఈ మార్గంలో వెళుతుండటంతో ఈ గుంతలు కాస్త భారీ గుంతలుగా ఏర్పడి వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడింది. దీంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ బో ఆనంద్ దీనిపై స్పందించి తక్షణం కలెక్టర్ గ్రాంట్ నుండి 2 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి ఈ రోడ్డును పునర్నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు జిల్లా సైదాపురం బ్రిడ్జి వద్ద నుండి సైదాపురం గ్రామం వరకు రోడ్డు దెబ్బతిని భారీ గోతులు ఏర్పడ్డాయి. దీంతో ఈ దారిలో ప్రయాణించే ప్రయాణికులకు నరకం చూస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ గుంతలను తాత్కాలికంగా పూడ్చడం, వర్షాలు వచ్చిన సమయంలో తిరిగి మళ్లీ గుంతలు ఏర్పడటం, మైనింగ్ లారీలు భారీ లోడ్తో ఈ మార్గంలో వెళుతుండటంతో ఈ గుంతలు కాస్త భారీ గుంతలుగా ఏర్పడి వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడింది. దీంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ బో ఆనంద్ దీనిపై స్పందించి తక్షణం కలెక్టర్ గ్రాంట్ నుండి 2 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి ఈ రోడ్డును పునర్నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.